ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలోకి సీతారామం సినిమాతో అడుగుపెట్టింది. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ హాయ్ నాన్న సినిమాలతో అచ్చ తెలుగమ్మాయిలా మారిపోవడమే కాదు, అభిమానుల మనసును దోచుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మడు తల్లిదండ్రుల వల్లే సినిమాల్లో అవకాశాలు తగ్గాయని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. హీరోయిన్గా వెళతాను అన్నప్పుడు మా నాన్నగారు నో చెప్పలేదు, ఎటువంటి అభ్యంతరము తెలియజేయలేదు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడా తమ పరువు తీసే పని చేయకూడదన్నారు. లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్లో అసలు నటించొద్దని కండిషన్ పెట్టారు. తెరపై తాను అలా నటిస్తే చూడలేమని, తమ మనసు విరిగిపోతుందని, దయచేసి అటువంటి పనులు మాత్రం చేయొద్దన్నారు. అలా అయితేనే హీరోయిన్గా వెళ్ళు, లేదంటే లేదు అన్నారంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో పాత్రలు చేస్తున్న తర్వాత ముద్దు సన్నివేశాలు కూడా వృత్తిలో ఓ భాగమేనని అర్థమైందన్నారు. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉందంటే ఆఫర్లు వదులుకుంటానని తన తల్లిదండ్రులతో చెప్పినట్లు మృణాల్ ఠాకూర్ వెల్లడించింది. అది తన ఎంపిక కాదని, పాత్రలో ప్రాధాన్యం ఉన్నప్పుడే చేయాల్సి వస్తుందని, అందుకు మీరు అంగీకరించాలని తల్లిదండ్రులను కోరినట్లు మృణాల్ ఠాకూర్ తెలిపింది. హాయ్ నాన్నలో కనిపించిన తర్వాత ఫ్యామిలీ స్టార్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్గా ఎంపికైంది. అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.